ప్రతిరోజు ఎంతమంది భక్తులు వస్తున్నారు? ఈరోజు ఇప్పుడు ఈసారి ప్రతి సంవత్సరం మా దగ్గర ఇదే విధంగా ఉంటుంది మేడం. ఈసారి చాలా ఎక్కువ మేము ఎవరు ఊహించుకోలేదు, కానీ ఏదో ఒక కాన్సెప్ట్ చేస్తాం ప్రతిసారి. అదేవిధంగా ఈసారి ఎవరు బహుశా నేను అనుకుంటా ఈ ట్విన్ సిటీస్లో ఎక్కడ లేరు, అంత పబ్లిక్ వచ్చారు. మేము ఒక 50 సంవత్సరాలు ఈసారి 50th ఇయర్ అని కొద్దిగా గ్రాండ్గా చేస్తున్నాము. అదే కాకుండా ఎవ్రీ ఇయర్ కార్గిల్ వారప్పుడు ఇంకేదైనా అకేషన్స్ అయినప్పుడు దాని కాన్సెప్ట్ తీసుకొస్తాము. మేము మా ఫాదర్ నుంచి మొదలు పెట్టాము, అంటే మా 4 ఫాదర్స్ నుంచి అదే విధంగా వస్తుంది. ఆల్రెడీ 50 ఇయర్స్ అయింది మాకు. ఇప్పుడు ప్రతి పిల్లోడు ఇక్కడ ఉన్నాడు, ప్రతి పిల్లోడు కార్యకర్త, ప్రతి పిల్లోడు న్యాయంగా పనిచేస్తాడు, ఎటువంటి పిచ్చి పిచ్చి లెక్కలు చేయరు. అందరికీ అది వారసుగూడలో ఇందిరానగర్ కాలనీ అంటే అందరికీ నోటెడ్. ఇది వీళ్ళ దగ్గర ఎటువంటి యాక్టివిటీస్ ఉండవు, చాలా నీట్గా భక్తితో చేస్తారని అది మా కాన్సెప్ట్. మేము చేస్తుంటాం. ఈసారి మటుకు ఎవరు ఊహించలేదు. మా పిల్లల నుంచి అంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఒక టెక్నాలజీ లెవెల్లో పోయినారు వాళ్ళు. ఆ విధంగా చాలా మంచి ఐడియా వచ్చింది వాళ్ళకు. అది 100% సక్సెస్ అయిపోయింది. బహుశా నెక్స్ట్ ఇయర్ మీరు ఇంకా చాలా దగ్గర పోవాల్సి వస్తుందేమో ఇది పట్టుకొని. ఆ విధంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఈ ఒకటే కార్యక్రమం కాదు, మళ్ళీ నెక్స్ట్ మాకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదానం కార్యక్రమం రోజు మేము ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు పెడతాం. అది కూడా భోజనం అనేది మనం అన్నదానం అంటే జనరల్గా ఏదో అది ఇది కాదు, మనం పెళ్లి భోజనం ఎట్లా ఉంటుందో అదేవిధంగా అందరికీ పెడతాము. అందరికీ అదేవిధంగా లడ్డు యాక్షన్ కూడా మొన్న 5 years నుంచి స్టార్ట్ చేసాము. అంతకుముందు లడ్డు యాక్షన్ లేదు. అదొకటి మాకు అడ్వాంటేజ్. ఆ అమౌంట్ కూడా ప్రతి అమౌంట్ అంటే ఆ అమౌంట్స్ కాకుండా మేము సొంతంగా వేసుకోవడం, కలెక్షన్ చేయడం తక్కువ. పబ్లిక్ ఇప్పుడు ఈవెన్ ఇది జనరల్గా వేరే దగ్గర అయితే టికెట్ పెడతారు, చాలామంది వచ్చారు. మేము నో టికెట్, భక్తులకు ఫ్రీ. కాకపోతే కొద్దిగా అసౌకర్యం ఏంటంటే లేట్ అవుతుంది అంతే.